బాపట్లలోని సెయింట్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్ నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తానేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ సలగల రాజశేఖర్, ఆర్టీఓ గ్లోరియా బాబు, మున్సిపల్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఎంఆర్ఓ సలీమా, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,40,00,000 వ్యయంతో ఈ నూతన పాఠశాల భవనాన్ని పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేసిన భవనాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. పిల్లల చదువు మీద, పిల్లల కెరీర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి భవిష్యత్తులో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా కరికులం మార్చడం కానివ్వండి, అదేవిధంగా డిసిప్లిన్, మోరల్ వాల్యూస్ పెంపొందే విధంగా కరికులంని మార్చే విషయంలో కానివ్వండి, మరి స్టూడెంట్స్ నిష్పత్తితో సమానంగా, స్టూడెంట్స్ నెంబర్తో సమానంగా ఏదైతే నిష్పత్తిలో ఉండాలో ఆ టీచర్స్ని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించి టీచర్ని అపాయింట్మెంట్ చేయడం కానివ్వండి. మరి ఈరోజు ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు మరి చాలా బ్రహ్మాండంగా ఉన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు. నేను నిన్నే మా ఎన్నివేషన్ అడిగాను, ఏంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎట్లా ఈ పాస్ పర్సెంటేజ్ పెంచాలి, మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ రావాలి, ఏం చేస్తున్నారంటే చెప్పారు. 8 గంటల నుంచి 5 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్రశ్నావళితో పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, స్పెషల్ క్లాస్ నిర్వహించడం కానివ్వండి, కంటిన్యూగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ 10th క్లాస్లో గ్యారంటీగా 100% మార్కులు పర్సంటేజ్ రిజల్ట్ సంపాదించే విధంగా చేస్తున్నారండి. ఇదంతా కూడా ప్రతిరోజు తెలుసా మీకు, మీరు పరీక్ష రాస్తారు. ఎంపీ గారు చెప్పారు, ఎవరు మన బలరామమూర్తి గారు, చిరంజీవి గారు, ఇట్లా చాలా ఈ దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తులు ఈ స్కూల్లో చదువుకుని వెళ్ళారు. మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి. మీరు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత మాలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మినిస్టర్లు వస్తే వాళ్ళు కూడా చెప్పాలి మీ పేరు, మనవాడు రైల్వేలో లేకపోతే ఐఏఎస్ అయ్యారు, లేకపోతే సైంటిస్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఆ విధంగా తయారవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పేసి మనం చేస్తాను. పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, పౌడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు, వారి యొక్క పేరెంట్స్ మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ జరిగిన మెగా పీటీఎంలో భాగంగా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు నూతన భవనానికి వారు అక్కడికక్కడే శాంక్షన్ ఇవ్వడం, సమయం లోపల ఆ పనులను కూడా పూర్తి చేసి రేపటి నుంచి పిల్లల్ని కొత్త భవనానికి షిఫ్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం.